కాశ్మీర్ పహల్గామ్లో భారతీయ టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన టెర్రరిస్టులను హతమార్చాలని గంటా రవికుమార్ డిమాండ్. హిందూ పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ ఆ దాడిలో అసలు బాసిన హిందూ కుటుంబాలందరికీ ఆశునివాలి కల్పిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఒక వెన్నుముక్కగా ఉంది. అసలు తెలంగాణ ఉద్యమానికి మొత్తానికి కూడా మన వరంగల్ ప్రాణం. అలాంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమ ఆకాంక్షతో ఏర్పడ్డ మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. వారి ప్రభుత్వ పాలన భూ కబ్జాలు అవినీతితోని పాలన సాగింది. ఈరోజు 10 సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ అప్పుల తెలంగాణ చేయడం వల్ల తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారు. మళ్ళీ గారడి మాటలతోని ఈరోజు వరంగల్ రజతోత్సవ సభలు అని చెప్పేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ ఈరోజు మళ్ళీ వరంగల్లో సభ పెట్టి వారిని సూటిగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. ఏ ముఖం పెట్టుకొని మీరు వరంగల్ జిల్లాలో మీటింగ్ పెడుతున్నారు? మీరు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాని 6 ముక్కలుగా చేసి నగరాన్ని 2 ముక్కలు చేసి హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లాని కాకతీయుల చరిత్రని లేకుండా చేసే ఆలోచనలో మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాని ముక్కలు చేశారు. చేసి మీరు చేసిన వాళ్ళే ఈరోజు మీరు హన్మకొండ జిల్లాలో సభ పెట్టుకుంటూ అది వరంగల్ సభ అని ప్రచారం చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఈ వరంగల్ ప్రజల దగ్గరికి వస్తున్నారు? మీరు వరంగల్కి ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? 2014 మడికొండ సభలో మీరు అన్నారు సంవత్సర కాలంలో వరంగల్కి అండర్ డ్రైనేజీ కట్టించి ఎక్కడ కూడా చుక్క నీరు లేకుండా నగరాన్ని సుందరీకరణ డల్లాస్ లెక్క చేస్తామన్నారు. కానీ ప్రతి వర్షాకాలంలో ఇది ముంపు ప్రాంతం అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ స్కీమ్ ఫండ్స్ అన్నిటినీ కూడా మీరు మిషన్ భగీరథతో కలుపుకొని ఆ ఫండ్స్ అన్నిటిని కూడా వాడుకొని 24 గంటలు మంచినీటి సరఫరా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి అదేవిధంగా విలీన గ్రామాలకి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఈ రోజు వరకు పొద్దుటి నుంచి నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు శివనగర్లోనే వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పట్టుకునే మహిళలను చూస్తున్నా. మరి మీ మిషన్ భగీరథ పథకం ఎక్కడికి పోయింది? 24 గంటల మంచినీరు ఎట్టుపోయింది. వరంగల్ నగరానికి కేంద్రం ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేస్తే మీ 10 సంవత్సరాల కాలంలో భూసేకరణ చేయకుండా మామ్నూరు ఎయిర్పోర్ట్ లేకుండా చేయడం జరిగింది. సైనిక్ స్కూల్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి రీసెర్చ్ సెంటర్ కోసం ఇక్కడ వరంగల్ శాంక్షన్ చేస్తే దానికి స్థల కేటాయింపు లేక ఆ సైనిక్ స్కూల్ కానీ హెచ్ఆర్డి కానీ ఇప్పటి వరకు ప్రారంభం నోచుకోలేదు. మాస్టర్ ప్లాన్ని మీ 10 సంవత్సరాల పాలన కాలంలో మాస్టర్ ప్లాన్ని ఇవ్వలేక వరంగల్ నగర అభివృద్ధి 50 ఏళ్ళు వెనుకకు కుంటుపడిపోయింది. ఇవన్నీ లేకుండా మీ 10 సంవత్సరాల కాలంలో ఎంజిఎం హాస్పిటల్లో ఒక చీపురు పుల్లంతా కూడా పనిచేయలేదు. కనీసం బిల్డింగ్లకు మరమ్మతులు కూడా చేయలేదు. వైద్య వరంగల్కి ఉత్తర తెలంగాణలోనే ఒక ఎంజిఎం హాస్పిటల్కి ఒక క్రెడిట్ ఉంది. ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి వస్తారు. కానీ ఎంజిఎంని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్ స్థానిక ఎమ్మెల్యే నరేందర్ గారు వేల లక్షల రూపాయలు పెట్టి రోడ్లపైన వాల్ పెయింటింగ్స్ వేస్తున్నారు. మరి నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. స్మార్ట్ సిటీ ఫండ్స్తో వచ్చిన కాంట్రాక్టర్ల దగ్గర ఎలక్షన్లు వస్తాయని కాంట్రాక్టర్ సొమ్ములు ముందే వసూలు చేసుకున్నావు. మరి ఆ పనులలో నాణ్యత లేదు. యాజ్ పర్ నామ్స్ ప్రకారం స్మార్ట్ సిటీ పనులు జరగట్లేదు. ఏ ముఖం పెట్టుకొని ప్రజలను వరంగల్ తూర్పు నుంచి తరలించాలని చూస్తున్నారు. అదేవిధంగా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ గారు వారి మార్కబుల్ డెవలప్మెంట్ ఏమైనా నర్సంపేటలో ఉందా? ఈరోజు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కోశాన్ని కూడా కాకతీయులు పరిపాలించిన ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. కిలవరంగల్లో మీరు ఏమైనా డెవలప్మెంట్ చేశారా? మీరు కిలవరంగల్లో శిల్పారామం కడతామని చెప్పేసి అనేక వేదికలపైన మీరు మాట్లాడడం జరిగింది. మరి ఏ ఒక్క వేదిక మీద మీరు మాట్లాడిన వరంగల్కి ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అదేవిధంగా సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తామని చెప్పారు.
3 సంవత్సరాలకు 900 కోట్లు అన్నారు. మరి అందులో ఎంత ఇచ్చారో, ఎంత అభివృద్ధి జరిగింది అనేది రేపు సభలో కేసీఆర్ గారు చెప్పాలి. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.